బిల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. విశాఖ, విజయవాడ, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో రెవెన్యూ అధికారులు, ఫైర్ సేఫ్టీ, శానిటేషన్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తోంది. అలాగే థియేటర్లలో వసతులు, ఫుడ్ ధరలపై అధికారులు ఆరా తీస్తున్నారు. టికెట్ ధరలు, ఫైర్ సేఫ్టీ, పారిశుధ్య నిర్వహణపైన క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని ఓ మల్టీప్లెక్స్లో ఫుడ్ ధరలపైన అధికారులు సీరియస్ అయ్యారు. అధిక ధరలకు ఫుడ్ విక్రయిస్తున్నారని గుర్తించారు. ఇటు విజయవాడ గాంధీనగర్లోని ఐమాక్స్, ఐనాక్స్ థియేటర్లలో తనిఖీలు చేశారు. రాజు, యువరాజు, శైలజ థియేటర్లో డిప్యూటీ తహసీల్దార్ తనిఖీలు చేశారు. థియేటర్లలో వసతులు, ఫైర్ సేఫ్టీ, ధరలను పరిశీలించారు. ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సో ఏపీ వ్యాప్తంగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో థియేటర్లలో తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అటు మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అటు విశాఖ, విజయనగరం, నెల్లూరు, విజయవాడ అన్ని మెయిన్ సిటీస్లో కూడా థియేటర్ల పైన తనిఖీలు చేస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులు. అలానే ఫైర్ సేఫ్టీ, శానిటేషన్ సిబ్బంది కూడా ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా థియేటర్లో కల్పిస్తున్నటువంటి వసతులు కావచ్చు, ఫుడ్ ధరలకి సంబంధించి కూడా అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెయిన్గా టికెట్ ధరలు, ఫైర్ సేఫ్టీ, పారిశుద్ధ్య నిర్వహణపై కూడా అధికారులు చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అటు విశాఖలోను, విజయనగరంలోను, నెల్లూరు, విజయవాడ ఈ 4 ప్రాంతాల్లో కూడా సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లలో కూడా ఈ సోదాలు అనేవి కంటిన్యూ కాబోతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే అధికారులందరూ కూడా విస్తృత స్థాయిలో ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్లలో ఫుడ్ ధరలపైన అధికారులు కాస్త సీరియస్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధిక ధరలకు ఫుడ్ విక్రయిస్తున్నారని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విరోధవుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లో బంద్కు వారు పిలిపించిన పరిస్థితులలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ కావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ సినిమా హాళ్ళు, ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి శాఖ తన జనసేనకు చెందినటువంటి అందులో దుర్గేష్ వద్దనే ఉండడంతో పవన్ కళ్యాణ్ దీని మీద పూర్తిగా హోల్డ్ తీసుకున్నాడని చెప్పొచ్చు. దీని మీద ఆయన పలు ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కందుల దుర్గేష్ ఆయన పార్టీకి చెందినటువంటి వ్యక్తే కావడంతో పవన్ కళ్యాణే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. కందుల దుర్గేష్ ద్వారా ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు సినిమా థియేటర్ల మీద రెవెన్యూ అధికారులు దాడులు చేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడైతే కనుక అధిక ధరలకు ఏదైతే కనుక తినుబండాలు అమ్మడం అయితేనేమి, పానీయాలు అమ్మడం అయితేనేమి, నీరు అమ్మడం అయితేనేమి వీటన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా సినిమా హాళ్లలో ఏవైతే సౌకర్యాలు ఉన్నాయా లేదా, శుభ్రత ఉందా లేదా వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ సినీ పరిశ్రమకు నేను ఎంతో చేశాను కానీ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం అయితేనేమి, తర్వాత సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురు పెద్దలు దీని మీద స్పందించడం అయితేనేమి, ఆ తర్వాత ఈ సినిమా థియేటర్లకు సంబంధించిన యాజమాన్యం సంబంధించి మనం వ్యవహారాలన్నింటినీ చూస్తే సినీ పరిశ్రమలో దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సినీ థియేటర్ల యాజమానులకు మద్దతు తెలుపుతుండగా మరికొంతమంది వీరిని పూర్తిగా వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ దీన్ని మరో మెట్టు దీన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు ఎవరైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి ఆయనను కలిశారా, ఆయనను గౌరవించారా అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడాను ప్రభుత్వానికి కూడా పూసుకునే పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అయితేనేవి, ఇచ్చినటువంటి ఆదేశాలు అయితేనేవి వీటన్నిటిని చూస్తే కనుక సినిమా థియేటర్లకు సంబంధించి అన్ని విషయాల్లో వాళ్ళ మీద దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇంతవరకు మనం చూస్తే కనుక ఎక్కడే గానీ సినిమా హాళ్లకు సంబంధించి శుభ్రత అనేది లేకపోవడం అయితేనేవి, తర్వాత అధిక ధరలకు అక్కడ ఉన్నటువంటి స్నాక్స్, శీతల పానీయాలు, వాటరు ఇవన్నీ అమ్మడము, బయటి తినుబండారాలు తీసుకొని ఇకపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఈ అధికార యంత్రాంగం నిద్రలేచి ఇప్పుడు తనిఖీలు చేయడం పట్ల నెటిజన్లు కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇంతకాలం మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు దాడులు చేస్తున్నారు, దీని వెనుక ఉద్దేశమని కూడా కొంతమంది ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాం.
విజయచంద్రన్, అయితే ఇప్పుడు అధికారులు అన్ని థియేటర్లను అంటే ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లో కూడా ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఒకవేళ ఆ ప్రమాణాలు పాటించినటువంటి థియేటర్లపైన ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పటివరకు అయితే ఏ థియేటర్కి కానీ వాటి మీద జరిమానాలు వేయడం అయితేనేమి, చర్యలు తీసుకోవడం అయితే జరగలేదు. ఇప్పటి వరకు చూస్తే కనుక వాళ్ళని బెదిరించడం అయితేనేమి, లేకుంటే కనుక వాళ్ళు నాణ్యతలు పాటించాలనే విషయంలో ఖచ్చితంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ఫైర్ సేఫ్టీ అయితేనేమి, తర్వాత ఈ శుభ్రత అయితేనేమి, అధిక ధరలకు విక్రయాలు అయితేనేమి, వీటన్నిటి కూడా చేయకోకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పార్కింగ్ వ్యవహారంలో కూడాను చాలా కాలంగా ప్రేక్షకులు నుంచి సినిమా థియేటర్ యజమానులకు ప్రశ్నలు ఎదురుతున్న పరిస్థితి. ఎందుకంటే నిబంధనల ప్రకారము సినిమా థియేటర్కు వచ్చినటువంటి వారికి వద్ద నుంచి మోటార్ సైకిళ్ళకు కానీ కార్లకు కానీ ఎలాంటి రుసుము పార్కింగ్ గా అక్కడ ఉంచినందుకు తీసుకోకూడదు. అయితే ఈ పార్కింగ్ ఉంచినందుకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది, సైకిళ్లు మొదలుకొని మోటార్ సైకిళ్లు, కార్ల వరకు కూడా. అయితే ఈ విషయం మీదుగా దృష్టి పెట్టాలా అని చెప్పేసి ప్రేక్షకులు కోరుతా ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి వారి మీద జరిమానాలు వేయడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. రైట్ విజయచంద్రన్.